సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం? చీజ్ పఫ్స్. చీజ్ బాల్స్. చీజ్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలండి, బ్రెడ్ స్లైసెస్ కావాలి, మోజరెల్లా చీజ్ అన్నమాట. ఇక్కడ గ్రేటెడ్ చీజ్ దొరుకుతుంది కాబట్టి హాయి, లేదంటే మనం గ్రేట్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్, దాని తర్వాత కొత్తిమీర, కావలసినంత సాల్ట్, చీజ్ బాల్స్ ఫ్రై చేయడానికి నూనె. సో చాలా ఈజీ రెసిపీ అండి. దీంట్లో మనం ఈ మూడుని మనం కలిపేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఒక బౌల్లో వాటర్ పెట్టుకోవాలండి, ఎందుకంటే బ్రెడ్ని తడిపాలి, లేకపోతే మనకి ఆ బాల్ అనేది రాదనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సైడ్స్ కూడా ఉంచుతాం, అప్పుడే క్రంచ్ బాగుంటుంది. ఇలాగా హాఫ్ చేసేద్దాం బ్రెడ్ స్లైసెస్ని. సో ఫస్ట్ బాల్స్ అన్ని చేసుకోవాలంటే ఇదిగో ఇలాగా వాటర్ తడుపుకోవాలి. పెట్టి దీన్ని ఇలాగా రౌండ్స్ చేసుకోవాలి. ఓకే, అయిపోయింది. ఆయిల్ మరుగుతుందండి. ఇప్పుడేగా పెట్టాను, అప్పుడు ఎలా మరుగుద్ది? అంటే అది స్టార్ట్ చేసామండి. అది ఫస్ట్ ఒక టేస్ట్ చూద్దామండి, నూనె కాగిందా లేదా, లేకపోతే అంటుకుపోతాయి అన్నమాట. చూసాను మంచి కలర్ వచ్చిందా? చూసావా చీజ్ ఎలాగుందో? అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మా చెల్లికి పెడతా, మిగిలితే నీకు పెడతా. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇప్పుడు టేస్టింగ్ కి మన గెస్ట్లని పిలుద్దాం. ఇది తెలుసా నీకు? ప్లేట్ గ్రానైట్ అని మజాక్ చేస్తున్నావు. స్టోన్ ప్లేట్ ఇది తెలుసు. తెలుసా? ఇప్పుడు గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉంది. అదితి దా కమ్ బాబు. హౌస్ ఇట్? బాగుందా? ఇదంతా ఏమన్నాడు? going to take this and eat this anta. టేస్ట్ ఎలా ఉందిరా? మావాడు అంత ఎక్స్ప్రెసివ్ కాదండి, నార్మల్ గా చెప్తాడు. ఎంత బాగున్నా కూడా ఇంతే. ఓకే ఓకే ఇప్పుడు అంతే. చెప్తుంది the most expressive person. వావ్ అదితి, ఎలా ఉంది అదితి? చాలా బాగుంది. అంతేనా? చాలా బాగుంది. చెల్లి ఒక టేస్ట్ చెయ్యి. ఒకటి చిన్నదా ఏంటో సాస్ ఏమో మరి. నాకు వేస్తున్నప్పుడు నవ్వు వచ్చింది కొంచెం. నువ్వు మిక్స్ చేయలేదా దాన్ని? చేశాను, అదే కలర్ లో ఉంది లోపల. ఏమో మరి నువ్వే అన్నావు. అదే కదా? ప్లీజ్. ఓ అంటే వాడికి నచ్చింది. బాగుందా? చాలా థ్యాంక్ యూ. బాగుందంటావా? సాస్ ఎలా ఉంది చెప్పాలి, నిజమే. సాస్ అయితే హెవెన్ అసలు. సాస్తోనే తిన్నావా నువ్వు? ఓకే, చాలా బాగుంది. ఓ తీసుకెళ్దామా అమ్ము? అన్నీకి నచ్చుతుందేమో చూసి తీసుకుని ఎంత జూమ్ చేసి మరి తీసా నేను. ఇదండి చీజ్ బాల్ అంటే. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పండి కింద కామెంట్ బాక్స్ లో. అలాగే. ఇంకా డిన్నర్ అయిపోయిందా?